గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇటు సూరయ్య అయ్యా వెళ్ళి అరవింద లోపల తీసుకురా. అలాగేనయ్యా. తాతగారు పిలుస్తున్నారు రామ్మా. నేను ఆడుకోవాలి. తాతగారు పిలిస్తే అలా అనకూడదమ్మా, రామ్మా. నేను రాను. ఏంట్రా ఆడుకుంకని బతిమాలుతున్నావు? ఏడ్చుకురా. రామ్మా. పోరా. నువ్వెవరివి? రాజుగారి మనవరాల్ని. అడుక్కు తినేవాడుతో ఆడుకోవచ్చా? వాళ్ళు అడుగు తినేవాళ్ళు కాదు. చెయ్యి చాపో. మావయ్య గారు, చిన్నపిల్ల. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. వాళ్ళతో ఎప్పుడైనా ఆడుకుంటావా? వాళ్ళు కూలి వెధవలు, కులం తక్కువ వెధవలు. కులం అంటే? కులం అంటే పెద్ద అయిన తర్వాత చెప్తాలే. చెప్పు, తప్పు చేశానని చెప్పు. అవును, నువ్వు తప్పు చేసావు. నేను కాదు, నువ్వు తప్పు చేశానని చెప్పు. తప్పే. ఇల్లు దాటావో కాళ్ళెర కొడతాను. అరవిందా, 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 అమ్మా, అరవిందా, అరవిందా, అక్క, అక్క, అరవిందా, 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 అరవిందా. ఏంటి పిచ్చాకులు పెట్టుకుంటున్నావు? నేను నీకోసం పౌడర్ తెచ్చాను. అరే, నీ చేతికి ఏమైంది? నీతో ఆడుకున్నానని మా తాతయ్య కొట్టాడు. అవునా? ఉండు, కట్టు కడతాను. ఏ ఆగు, ముందు నేను కడతా. ఉండు, నేను కడతా. అరే ఇక్కడ ఏంట్రా? నిజం. రై పైకి రా. రై నువ్వేరా. అటు కాదు, ఇటేరా. ఈడెక్కడి నుంచి వచ్చాడ్రా? అరే వెళ్ళి చూడండి రా. ఇంత అన్యాయమా? ఏమనుకుంటున్నాడా మంగరాజు? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. నేను వచ్చి సాక్ష్యం చెప్పు. అయ్యా, పోలీసులు వచ్చారు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. లోపల రమ్మను. లోపలికా? లోపలికే రమ్మను. సరే. ఎంత ధైర్యం వాళ్ళకి మన దివాణంలో ప్రవేశించడానికి? కోట్లోకి కుక్కలు దూరితే కూడా కోపడాలేంట్రా? తినండ్రా. మా బాగా చెప్పారు. నమస్కారం సార్. ఏంటి పని మీద వచ్చారా, పలకరించడానికి వచ్చారా? సుబ్బయ్య అనే రైతుని మీరు షూట్ చేశారని ఫిర్యాదు చేశారు. తినండ్రా. నేను వాణ్ణి కాల్చానా, వాడే నా తుపాకీ కడ్డం వచ్చాడా? అదే అడుగుదామని. నేను డబ్బా తుపాకీ ఆట ఆడుతుంటే ఆడే అడ్డం వచ్చాడు, చచ్చాడు. ఏరా జరిగింది అంతే. అవును అవును, మీ వాళ్ళు మీకు అనుకూలంగానే చెప్తారు. పోనీ మీ వాళ్ళెవరైనా వచ్చి చెప్పండ్రా. ఎవరు రారా? పోనీలే, నేను పిలిపిస్తా. సూరయ్య, ఆ పక్కనున్న తలుపు తెరు. అంటే రండి. ఏరా సుబ్బయ్య నేను కావాలనే చంపానా? లేదండి అయ్యా, ఆడే మీ తుపాకీ కట్టొచ్చాడు. నేను ముందే చెప్పానయ్యా, రాజుగారు తుపాకాట ఆడుతున్నారు, అటు పక్క వెళ్ళొద్దని. ఆడికి సాగు టైం అయిపోతే రాజుగారు మాత్రం ఏం చేస్తారా? మీ సాక్ష్యాలు ఎవడు నమ్ముతాడ్రా? పోనీ కమలమ్మ, నువ్వు చెప్పు, నీ మొగుని నేను కాల్చానా?
అయ్యా రాజుగారు స్థానం మంచారయ్యా. ఆయనకే పాపం తెలీదు. ఆయన ప్రాణాలు పోసేవారే కానీ తీసేవారు కాదయ్యా. సారీ రాజుగారు, చిన్న పొరపాటు. పొరపాటు కాదు, నిజమేంటో తెలుసుకోకుండా మా కోటలోకి వస్తారా? పోలీసులంటే తమాషగుందిరా. రాజుగారి మీద తప్పుడు కేసు పెట్టి మా పరువు తీస్తావా? ఇడియట్. ఉంటాం సార్, రండి. పండి రాయ్, రాజుగారి ముందా గుర్రపు స్వారీ. ఈ లంకలో ఉన్న పొలాలన్నీ నావే కావాలి. ఆ సుబ్బయ్య గాడిని 10 ఎకరాలు ఇవ్వరా అని మర్యాదగా అడిగాను. ఇవ్వనన్నాడు, చచ్చాడు. వాడి తర్వాత పొలం నీదే, బతికుండగానే ఇచ్చాయి. ఇక్కడ నీ బెదిరింపులకు ఎవ్వరూ బెదరు. నీ కొడుక్కి ఎలాగో తల్లి లేదు. నీ మొండితనంతో వాణ్ణి అనాథను చెయ్యి మాకు. ఇదిగో నీ 25 ఎకరాలు నాకిస్తే ఇచ్చినట్టు, లేకపోతే ముందు మాట తర్వాత దూట. అరేనే, ఏంట్రా ఇట్లా వచ్చావు? ఏం లేదురా, చాలా రోజులైంది కదా, ఓసారి చూసిపోదామని వచ్చా. నాకు తెలుసులే, మీ బావ మంగరాజు నాతో బేరాలాడమని పంపించుంటాడు. రేయ్, వెళ్ళి ఆడుకోండి. మనం ఆడుకుందాం. కాదురా, నేనే వచ్చాను. ఆడితే ఎందుకురా గొడవ? ఆడ అసలే రాక్షసుడు. ఆ 25 ఎకరాలు ఆడికి ఇచ్చేసి ఈ లంక వదిలిపెట్టి వచ్చేయి. ఇదే డబ్బుకి 50 ఎకరాలు నేను ఇప్పిస్తారా నీకు? అక్కడ ఇంకో పకీర్ గడు బెదిరిస్తే అది వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలా? ఇట్ట బతుకంతా తిరుగుతూనే ఉండాలా? ఇది మా తాతల నాటి పొలం రా. నా ప్రాణాలనైనా వదులుతాను గాని పొలాన్ని మాత్రం వదలను. అదేరా నా భయం. అలాంటిది ఏమైనా జరిగితే వీడు అసలే తల్లి లేని పిల్లోడు, అనాథ అయిపోతాడు రా. పొలం పోతే ఇద్దరం అనాథలం అయిపోతారా? ఆ ఎతబల్ నీకేమైనా జరుగుద్దేమో నా భయం రా. భయపెట్టేవాడు కాదురా, భయపడేవాడు ఎదవ. ఇట్టా భయపడతా కూర్చుంటే జరిగే జరగ తమ్ముడు గోదావరిలో పడిపోయాడు. బాబు, నువ్వు ఆగరా, నేను తీసుకొస్తా. బాబు, బాబు, జాగ్రత్త రే. జాగ్రత్త. ఏమైందండి? అలా ఉన్నారేంటి? బాబేడి బాబు గోదాట్లో సుడిగుండంలో పడిపోయాడు. ఏంటండి? ఏంటండి మీరు మాట్లాడుతుంది? వాడిని వదిలేసి వచ్చారేంటండి? ఏమిటండి మీరు చెప్పేది? బాబు, నా తండ్రి. నీ బిడ్డను కాపాడి వీడి బాబు తన బిడ్డని అనాథం చేసి వెళ్ళిపోయాడు. ఇక మీదటి వీడి బాగోగులన్నీ మనమే చూసుకోవాలి. నా కడుపులో పెట్టుకు చూసుకుంటానండి. అరే ఏంట్రా ఇది? లేలే, నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది బాబాయ్. ఉద్యోగం వచ్చిందా? ఇంత మంచి వార్త కబుక్కున్నా. అలా చూస్తావేంటే? బెల్ల మొక్క పట్ల. అలాగే వెళ్ళు. వెళ్తున్నాను, ఉండండి. ఏమైంది నాన్న? అన్నయ్యకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందిరా. రేయ్, ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. ప్రేమ దోమ అని ఏ పట్నం పిల్లవాళ్ళలోనూ పడకు. వాళ్ళని అసలే నమ్మలేం. టైం వచ్చినప్పుడు మంచి పల్లెటూరు పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తా. రేయ్, ఆ కుప్పినంత లాపరా. నీకే కష్టం వచ్చినా అవసరం వచ్చినా నేనున్నాను, సరేనా? అలాగే. తిన్నానా? నాకు కూడా ఒకటి ఇవే. నాకు కూడా. వెళ్ళొస్తాను బాబాయ్. జయం, వెళ్ళరా. వస్తాను రా. అనయ్య, ఆల్ ద బెస్ట్ రా. పదండి రా. ఒరే రాము, ఆగరా. నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ కమ్మా. నువ్వు హైదరాబాద్ వెళ్ళటం లేదు, లంకకు వెళ్తున్నావు కదా. నాకు తెలుసురా. నేను నిన్ను కనకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు. సరే వెళ్ళు, నీ కోరిక నేనెందుకు కాదనాలి? కాని ఆ మంగరాజు రాక్షసుడు, ప్రమాదకరమైన మనిషి. నీ ఆశీస్సులుండగా నాకేం కాదమ్మా. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి నాన్న. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏడు బాబు, మీరందరూ యాడికి బయలుదేరారు? పెద్ద లంకలో జాతర జరుగుతుంది కదా, దానికి వెళ్తున్నాం. అట్టాగా, చాలా బాగుంటది బాబు, వెళ్ళి చూసిరండి. మీరు డబ్బు ఇస్తారా బాబు? డప్పు వాయిస్తాను, దానికి తగ్గ పాట పాడతాను.
రేయ్ భూతరాజు అన్నా వాడుకో 2 బస్తాలు ధాన్యం ఇవ్వరా. రొడ్డేగా రేయ్ ఓహో 4 అనుకున్నానులే. రేయ్ ఏందన్నా అయితే రొడ్డే ఇస్తానులే. అబ్బా ఒరేయ్ ఏదో ఒకటి చేయరా నన్ను చంపా. సరే 4 రొడ్డు ఆరిస్తానులే పదర్రా. నమస్కారం అండి. ఈ పేరేంటి? రాము. ఏ ఊరు? యూరే. ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. ఇక మీద చూస్తారులేండి. సర్లే ఏం చేస్తావు? డబ్బు వాయిస్తానండి. ఓ తర్వాత నువ్వు వెళ్ళి వరుసలో నిలబడు. అలాగే. అరే వీళ్ళకి రెండేగా 4 దోసేరా కళాకారులు వాళ్ళ పాపం. నేల తల్లి గుండెలో నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో పాటే